కాబట్టి రక్షించబడిన ప్రియ సహోదరులారా, మీ రక్షణ నా రక్షణ మనం అనుకున్నట్లయితే కరెక్ట్ కాదు. మనము దీపం వెలిగించాల్సిందే, మనం ఊడ్చుకోవాల్సిందే. ప్రతి దినము మన మనస్సుకు మలినం పడతా ఉంది, మన శరీరం మీదకి పాపం వస్తా ఉంది. మనం ఊడ్చుకుంటేనే మరలా తిరిగి ప్రభు చేతిలోకి వెళతాం, తిరిగి ప్రభు పోగొట్టుకున్న నాణ్యముగా మనం ఆయన దగ్గరకు వెళతామని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయాలను వినకుండా, గ్రహించకుండా, చూడకుండా ఈ యుగ దేవత మనోనేత్రాలను మూసివేశాడు. ఇవి చెప్తుంటే వినపడం, దేవుని వాక్యములు చూపిస్తే కనబడం. నిర్లక్ష్యముగా, నిర్లిప్తముగా దేవునికి దూరంగా ఉండాలనే తీర్మానం చేసుకుని ఇంకా 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 దూరం అయిపోతూ ఉన్నాం. ఎందాక ప్రభు నువ్వు దొరికేదాకా నిన్ను విడిచిపెట్టరు. ఎక్కడ విడిచిపెట్టరు? మరొక చోట విడిచిపెట్టరు. నువ్వు దొరకాల్సిందే. ఆయన అనుకున్నప్పుడు దొరికితే నీకు ఆశీర్వాదం, నీకు ప్రత్యేకమైన దీవెన. భూమి మీద ఉన్నప్పుడే ఆయనకు నువ్వు దొరికావంటే నిన్ను ఆయన పనిలో వాడుకుంటారు. ఈ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తుగా వచ్చి నశించిన దానిని వెనక్కి రక్షించారు. రక్షించబడుటకు కావలసిన యాగమంతా చేశారు. ఆయన ఈ రోజున మనలను రక్షించారు, మన ఆయన చేతిలోకి తీసుకున్నారు. ఇప్పుడు నీవు నా పక్షముగా పనిచేయి, నాతో పాటు సంతోషించు. నేను పోగొట్టుకున్న ఒక వ్యక్తి నా చేతికి దొరికాడు, మరొక వ్యక్తి దొరకడానికి నువ్వేం చేస్తావు? నేను నిన్ను విడిపించుకున్న నా చేతిలోకి తెచ్చుకున్నాను కదా, నా పాదముల ఎంత కూర్చోడానికి కాదు, నువ్వు నా పక్షముగా వెతకాలి, నా పక్షముగా దీపము వెలిగించాలి, నా పక్షముగా ఓడవాలి, ఇల్లంతటినీ శుభ్రపరచాలి, ఇంటిలో ఎక్కడెక్కడ మలినముందో వెతికి పట్టుకుని దాన్ని బయటికి నెట్టివేయాలి. ఆ పని నువ్వు చేస్తావా?